హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ విజిట్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఏంటో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు అయితే నేను మీకు నా మిషన్ అనేది చూపించబోతున్నాను అనమాట. ఇదైతే ఫస్ట్ ఇలా మిషన్ ఎప్పుడు ఇలా ఒక క్లాత్ వేసి కప్పుకోవాలన్నమాట. లేదంటే డస్ట్ కూడా మిషన్ లోపలికి వెళ్ళిందంటే మనకి స్టిచెస్ అనేది సరిగ్గా రావు. ఇది ప్లగ్ పాయింట్ అనమాట. సో ఈ 3 పిన్ వస్తుంది. ఇలా ప్లగ్కు స్విచ్ ఆన్ చేసుకొని వెనకాల చూడండి, ఇక్కడ బ్యాక్ సైడ్ బ్లాక్ కలర్లో బటన్ ఉంది కదా, ఆ బటన్ అనేది ఆన్ చేసుకున్నాం అనుకోండి మనకి మిషన్ అనేది ఆన్ అయిపోతుంది. చూడండి, ఇదైతే మనకి స్టిచెస్ లెంత్ అండి, దగ్గరగా దూరంగా అడ్జస్ట్ చేసుకోవడానికి అనమాట. దీంట్లో 1 నుంచి 5 దాకా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది వచ్చి స్పీడ్ అన్నమాట. స్పీడు మనకి 400 దాకా ఉంటుందన్నమాట. అంటే నేనైతే 160 150 అంతే స్టిచ్ చేస్తాను. ఎందుకంటే ఇది ఎక్కువగా స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం తక్కువ స్పీడ్లోనే కుట్టాలి. నేనైతే అంతలోనే కుడతాను. కొంచెం అలవాటు ఉన్న వాళ్ళైతే ఇంకా ఎక్కువలో కూడా కుడతారు. ఇది థ్రెడ్ అనమాట. చూడండి, ఇది మూవ్ కూడా అవుతుంది. ఇలా థ్రెడ్ మనం వేసుకొని, ఇది థ్రెడ్ వేసుకోవడానికి, ఇది బాబిన్లో దారం చుట్టుకోవడానికి అనమాట. దీని లోపల దారం వేసి ఇట్లా బాబిన్ పెట్టి ఇలా లాక్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా దారం అనేది ఎక్కిపోతుంది. మనం నార్మల్ మిషన్లో దబ్బలం పెట్టి వెక్కించుకుంటాం కదా, అలా విద్యుత్ పని ఏం లేదు. ఇక్కడ చూడండి, ఇది మిషన్ అన్నమాట. ఇక్కడ దీని కింద బాబిన్ అనేది ఉంటుంది. మీకు బాబిన్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. చూడండి, ఇలా మనము లోపల మనకి బాబిన్ కేసు 2 ఉంటాయన్నమాట. సో దీనికి అల్యూమినియం వస్తాయి కదా, స్టీల్ అయితే దీనికి బాబిన్లు పనికిరావండి. మనకి అల్యూమినియం బాబిన్స్ వస్తాయి కదా, సో ఆ బాబిన్స్ మాత్రమే దీనికి వాడాలి. దీనికి నీడిల్స్ కూడా 16 ఇంచెస్ నీడిలే, అంటే పెద్ద మిషన్ నీడిల్ 16 ఇంచెస్ నీడిలే యూజ్ అవుతుంది. ఇది వచ్చి ఫెడల్ అనమాట. దీన్ని ప్రెస్ చేసామంటే మనకి మిషన్ అనేది మూవ్ అవుతుంది. ఇది వచ్చి ఇది వచ్చి పాదం పైకి లేపడానికి మనము జస్ట్ కాళ్ళతో అలా నొక్కామంటే చూడండి, అలా పైకి వెళ్తుందన్నమాట. ఇది చాలా ఈజీ అండి. మనకి చేతితో పట్టి రఫ్ చేయాలన్నా ఇదంతా చాలా ఈజీ, చాలా కష్టం కాబట్టి దీంట్లో అయితే ఆ కాలుతో అలా అన్నాం అనుకోండి, మనకి చూడండి ఎంత హైట్ లేస్తుందో పాదం అనేది. సో జీన్స్ క్లాత్స్ కూడా దీంట్లో ఈజీగా కుట్టచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, దీని లోపల ఉంది కదా బాబిన్, ఈ బాబిన్ అనమాట. ఇలా అల్యూమినియం బాబిన్లు మాత్రమే వాడాలి. మనకి స్టార్టింగ్లో మిషన్కి ఏది వచ్చి ఉంటుందో ఆ బాబినే వాడాలన్నమాట. ఇది మనకి థ్రెడ్స్ వేసుకోవడానికి ఒక చిన్న బాక్స్ అనమాట. నేనైతే దీంట్లో ఆల్రెడీ యూజ్ చేసిన థ్రెడ్స్, బాబిన్స్, మార్కర్స్ అలాంటివి వేసి పెట్టుకుంటాను అనమాట. ఇది చూడండి, ఇది 1 మీటర్ లాంగ్ స్కేల్ అనమాట. సో మనకి కుట్టేటప్పుడు ప్రతిసారి మనకి టేప్తో పని లేకుండా ఇక్కడ మెజర్మెంట్ చూసుకోవచ్చు. ఇది ఒక చిన్న సూదులు పాడు వేసుకోవడానికి ఇచ్చారు, అది కొంచెం దట్టిగా ఉంది, దాన్ని ఇగ్నోర్ చేసేయండి. ఇదైతే నా కట్ చేయడానికి వాడేటటువంటి ట్రిమ్మర్ అనమాట. ఇది చిన్నది, ఇది పెద్దది. ఇది వచ్చి పైపింగ్ థ్రెడ్ అనమాట, అది లేసులు. ఇది వచ్చి మనం బ్లౌజులు హుక్స్లు కదా, ఆ హుక్స్లు బాక్సులు అనమాట. ఇలా సపరేట్గా పెట్టుకున్నాను అనమాట నేను. సో నా దగ్గర ఉన్న మెటీరియల్ కూడా మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇవైతే థ్రెడ్స్ అనమాట. సో మనము ఇలా నేనైతే ఒక బాక్స్ కొనుక్కొని బాక్స్లో పెట్టుకున్నాను అనమాట. ఇవి 120 ఉన్నాయన్నమాట మొత్తము దారాలు. ఇన్ని ఉన్నా కూడా మన లాస్ట్కి కానీ ఏదైనా ఒక కలర్ అనేది మిస్ అయిపోతుంది. ఇన్ని థ్రెడ్స్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే ఆ అనుభవం ఉంటుంది. మనం ఎన్ని థ్రెడ్స్ తీసుకొచ్చి పెట్టుకున్నా మనకి కస్టమర్స్ బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ తీసుకొచ్చినప్పుడు దారాలు అనేవి మనకి సేమ్ అదే కలర్ కావాలంటే అప్పటికప్పుడు తెచ్చుకుంటాము. నేనైతే కొన్ని అయితే ఎక్కువ కలర్లు ఏవైపోతాయో అవి తీసుకొచ్చి పెట్టుకున్నాను అనమాట. ఇదైతే మనము ఫాల్స్ అండి. ఇది వచ్చి ఫాల్స్ కూడా ఒక బండల్ తీసుకొచ్చి పెట్టుకున్నాను అనమాట. అలాగే లైనింగ్స్ అంతా ఉంటాయి అన్నమాట. సో ఎవరికైనా లైనింగ్ వాళ్ళు తెచ్చినారంటే అదే అట్లే కుడతాము. లేదు అంటే లైనింగ్ వేసి కుట్టామంటే మనమే లైనింగ్ తీసుకొని వచ్చేసి కూడా కుడతామన్నమాట. సో మన వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ మిషన్ అయితే నేను సెకండ్స్లో కొనుక్కున్నాను అనమాట. నాకు 15,000 పడింది. కొత్త మిషన్ అయితే ఇప్పుడు 23,000-24,000 ఉన్నదనమాట. ఈ మిషన్ మీరు ఏ మిషన్ కొనాలనుకున్నా, ఇప్పుడు మనకి బిజినెస్ పర్పస్గా కొనాలి అనుకుంటే ఈ మిషన్ అయితే ది బెస్ట్ అని చెప్పచ్చు. నేనైతే దీన్ని ఇప్పటికే కనీసం అంటే ఒక 30,000 దాకా ఎర్న్ చేసి ఉంటాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా, మీరు మిషన్ కొనాలి అనుకునే వాళ్ళైతే జాక్ మిషన్ కొనుక్కోండి. మనకు మనీ వర్త్ అనమాట.
సో నేనైతే మా అన్న బెంగళూరులో స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాడు, మా పెద్దనాన్న కొడుకు. సో ఆ అన్న తరపున తీసుకున్నాను అనమాట. ఇంతకుముందు చిన్న మిషన్ తీసుకున్నాను, అది 3000 పడింది. దీనికైతే ఆయిల్ అయితే మనకి ఈ మిషన్ కింద ట్యాంక్ అనేది ఉంటుంది, ఆ ట్యాంక్లో ఆయిల్ వేసుకుంటే ఆటోమేటిక్గా మనము ఆయిల్ వేసే పని కూడా లేదండి. కానీ ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మన ఛానల్ ఫాలో అవ్వండి. నేనైతే యూట్యూబ్లో చూసి స్టిచ్చింగ్ నేర్చుకున్నాను కాబట్టి మీకు ఈజీగా ఇంట్లో ఉండి టైలరింగ్ ఎలా నేర్చుకోవాలో చిన్న చిన్న టిప్స్తో నేర్పిస్తాను అనమాట. సో ఇంతవరకు నా వీడియో చూసినందుకు కృతజ్ఞతలు. ఉంటాను, బాయ్.